నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంది మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యి మనం ఉన్నది చూస్తున్నాం అయితే ఇప్పుడు ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా వెలుగులోకి వస్తుంది అంటే క్వార్జ్ అక్రమ కేసులో అనిల్ కుమార్ యాదవ్ కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు అయితే వెలుగులోకి వచ్చింది ఇది ఒక పక్కన పెడితే ఇక పెద్ద ఎత్తున ఇంకా వెలుగులోకి వచ్చిన పేరు ఏంటంటే ఇక బిగ్ బాస్ కూడా ఇందులో పాత్రధారి అని చెప్పి మనకు వస్తున్న సమాచారం అసలు ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ వైసీపీ హయాంలో జరిగిన ఒక్కొక్కరు చూస్తుంటే అంటే దోపిడీలు దాడులు అన్నీ జరుగుతున్నాయి మనం చూస్తున్నాం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చర్యలు ప్రత్యేకంగా ఒక్కొక్కటి చర్యలు తీసుకుంటూ వస్తుంది కూటమి ప్రభుత్వం అయితే ముఖ్యంగా వైసీపీ నేతలు అరెస్ట్ అవుతుంది చూస్తున్నాం అయితే ఇక ఈ నేపథ్యంలోనే అనిల్ కుమార్ యాదవ్ కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నాడు అయితే అనిల్ కుమార్ యాదవ్ మీద ఇప్పుడు క్వార్జ్ అక్రమ కేసులో వెలుగులోకి వచ్చిన వీళ్ళిద్దరు పేర్లు అయితే వీళ్ళ పేర్లు కాక ఇందులో అంతిమ లబ్ధిదారు ఎవరనేది కూడా పేరు వెలుగులోకి వస్తుంది దీని మీద మీ స్పందన ఏంటి సార్ ఇది ఇంకో సినిమా అండి నిన్నదాకా మద్యం సినిమా నడిచింది అలాగే అంతకుముందు ఇసుక సినిమా అని గంజాయి సినిమా అని ఇప్పుడు ఈ క్వార్ట్స్ సినిమాలు వేరైనా సినిమాల పేర్లు వేరైనా ఈ అన్ని సినిమాల్లోనూ కామన్గా హీరో ఒకడే డైరెక్టర్ ఒకడే కాకపోతే ఈ సినిమాలకు నిర్మాత ఉండడు ఎందుకంటే పెట్టుబడి లేని పాన్ ఇండియా సినిమాలు అనమాట ఇవన్నీ క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే నిలువు దోపిడీ ఇది కూడా సినిమా పేరే ఎన్టీఆర్ది అలాగే రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేసేసారు ఇక్కడ ఎంత దారుణం అంటే ఈ క్వాడ్స్కి సంబంధించి ఒక్కొక్క విషయం వెలుగులోకి వచ్చిన సందర్భాన్ని బట్టి ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ వాళ్ళు ఎంత తెగించారంటే ఇక అటవీ భూములని లేదు లీజుకు వచ్చిన భూములని లేదు లీజు లేకపోయిన భూముల్లో కూడా అది అసైన్డ్ భూమా మరోట ఎక్కడ క్వాడ్జ్ ఉంటే అక్కడ తవ్వేసుకోండి యథేచ్ఛగా ఇచ్చేశారు వాళ్ళకి తవ్వుకునే వాళ్ళకి ఎందుకు ఇచ్చేశారు వాళ్ళు అదే అంటున్నారు ఎక్కడైనా తవ్వుకో ఎంతైనా తవ్వుకో ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేసుకో ఎంతైనా ఎక్స్పోర్ట్ చేసుకో ఏ రేటుకైనా అమ్ముకో కానీ ప్రతి టన్నుకి 7,000 నుంచి 10,000 వరకు మాకు కప్పం కట్టి నువ్వు రెడ్డెక్కాలి లేదంటే నువ్వు కప్పం కట్టకుండా నీ వెహికల్ ఏదైనా రోడ్డు ఎక్కిందంటే నిన్ను రోడ్డుని పడేస్తావు ఎందుకంటే పోలీస్ వ్యవస్థ వాళ్ళ చేతిలోనే ఉంది ఈ గనుల శాఖ అన్నీ కూడా గనుల శాఖ వాళ్ళ చేతిలో ఉంటుంది సో వీళ్ళని ఉసుగొల్పి వాళ్ళ మీద అంత పెద్ద పని కాదు సో వాళ్ళకి భయపడి వీళ్ళు 7 నుంచి 10,000 ప్రతి టన్నుకి కప్పం కట్టే పద్ధతిలో ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ ఎందుకు 7,000 నుంచి 10,000 అంటే ఇక్కడ ప్రాసెస్ చేసిన తర్వాత దాని క్వాలిటీ ప్రకారం ఆధారపడి ఉంటుంది అంటే 25,000 నుంచి ₹1,00,000 వరకు కూడా ఉంది ఈ గను ఏదైతే ఇక టన్నుకి సో దాంతో వీళ్ళు ఖచ్చితంగా ఒక పద్ధతి పెట్టుకుని 7,000 నుంచి 10,000 వరకు ఇక ఇష్టానుసారంగా ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ రంగంలో వాళ్ళంతా తవ్వేసుకున్నారు దాంతోపాటుగా ఈ ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ కానీ అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ వీళ్ళు కూడా ఒక రుస్తమ్ అనే ఒక మైన్ని లీజ్ ఎప్పుడో అయిపోయింది అది దాన్ని తీసుకుని ఎలాగంటే వీళ్ళు లీజ్ ఎవరు దేనికైతే ఉందో దాని మీద అనుమతులు తెచ్చేసుకునేవాళ్ళు ఆ అనుమతులు తీసుకొని తవ్విందంతా కదా చేసేయటమే ఎక్స్పోర్ట్ చేసేసుకునేవాళ్ళు సరిగ్గా వీళ్ళ టైం ఎలా నడిచిందంటే సరిగ్గా అదే 2023 సెప్టెంబర్ ఆ ప్రాంతంలో వీళ్ళు మొదలుపెట్టారు ఇవన్నీ అప్పటికి ఎందుకు ఇంత అది ఎందుకు అలా జరిగిందంటే చైనాలో విపరీతమైన డిమాండ్ వచ్చింది మన క్వాడ్స్కి ఆ టైంలో సో దాంతో ఇబ్బడమొబ్బడిగా ఇంకా వీళ్ళు తవ్వకాలు మొదలెట్టారు ఎలా అంటే చెప్పాను కదా ఎక్కడ పడితే అక్కడ తవ్వేసుకోవడం 20-25 మీటర్ల లోతుని తవ్వుకుండా పోయారు ఎంతలా అంటే నెలకు వచ్చేటప్పటికి దాదాపుగా 30,000 టన్నులు తవ్వకుండా పోయారు అంటే దాదాపుగా 30,000 టన్నులు అంటే మరి టన్నుకి లెక్కేసుకున్నా కానీ 150 కోట్లు ఎంతో లెక్క తేలుతుంది అంటే ఒక నెలకి ఇది నెలకి 30,000 టన్నులు 150 కోట్లు దాని మీద లూటీ ఇది 9 నెలలు దాదాపుగా ఈ దందా సాగింది 9 నెలలు ఎందుకంటున్నానంటే సెప్టెంబర్లో స్టార్ట్ చేసి 2024 జూన్ 4వ తారీఖున ఎలక్షన్ ఎన్నికలు రిజల్ట్ వచ్చే వరకు సాగింది ఇది ఈ 9 నెలల ఈ మధ్యకాలంలో దాదాపుగా ఇక్కడ 1,400 కోట్ల ప్రభుత్వ ఆస్తి ఏదైతే ఉందో ఈ క్వాడ్స్ నిలువు దోపిడీ చేసేసారు ప్రభుత్వ ఆస్తి అనేకంటే ఇది ప్రజల ఆస్తి ప్రభుత్వం వేరు ప్రజలు వేరు కాదు ప్రభుత్వమే ప్రజలు ప్రజలే ప్రభుత్వం అనుకున్నప్పుడు ఇక్కడ మనకి 1,400 కోట్ల రూపాయలు ప్రజల ఆస్తి ఏదైతే ఉందో అది నిలువు దోపిడీ లూటి చేయబడింది సరే ఇందులో ఎవరికి ఏంటి అనుకునేటప్పటికల్లా కింద నుంచి మొదలు పెట్టుకుంటే అందులో ఈ డంప్ చేసుకోవడం కోసం 4 ఎకరాలు ఏనుగు శశిధర్ రెడ్డి గారు తీసుకున్నాడు A11 అతను 4 ఎకరాల్లోనే ఎకరానికి 25,000 చొప్పున ఇచ్చి
అలా 4 ఎకరాలకి అంటే ₹1,00,000 అతను కింది స్థాయి అనుకుందాం. ఇంకా అక్కడి నుంచి వరుస పెట్టి ఎవరెవరికి అంటే శ్రీకాంత్ రెడ్డికి వచ్చేటప్పటికల్లా ఎవరైతే A12 ఉన్నాడో అతనే మొత్తం ఇవన్నీ కూడా వివరాలు బయటపెట్టింది. అతనికి టన్నుకి ₹1,000. ఇంకా అక్కడి నుంచి బిగ్ బాస్ అంతిమ లక్షదారుడు ఆయన ఎవరైతే ఉన్నారో అందరికీ తెలిసిన విషయమే. బిగ్ బాస్ అనగానే ప్రతి సినిమాలో ఒకటే హీరో ఉంటున్నాడు. ఆ ఒక హీరో ఈయనే జగన్మోహన్ రెడ్డి అనేది అందరూ ఇవాళ పబ్లిక్ టాకే అది. ఇంకా ఓపెన్ సీక్రెట్ దాని గురించి మనం చెప్పాలా వద్దా ఆ చివర ఇంత మనం ఇప్పటి వరకు చాలామంది చెప్పేది అంటే అంతిమ లబ్ధిదారు అని ఏదో దాటవేతగా మాట్లాడుతున్నారు. కానీ ఇక అంతిమ లబ్ధిదారు అనే పేరు ఓపెన్ అయిపోయింది. సో ఇది విషయం. వీళ్ళు ఎంత పకడ్బందీగా అంటే సినిమా అని నేను ఇంతకుముందు మీతో నేను మాట్లాడాను కదా, అచ్చంగా సినిమాని తలపిస్తుందండి. సినిమాలు ఏంటంటే మాటలు పాటలు సంగీతం అలాగే స్క్రీన్ ప్లే దర్శకత్వం అని మనకు వరుసగా టైటిల్స్ వస్తూ ఉంటాయి. ఏది సినిమా స్టార్టింగ్లో ఇక్కడ కూడా చూడండి ఎలాగ ఉంది, అలానే ఉంది సేమ్ యాజ్ సినిమా. ఇదేమో ఆఫ్ స్క్రీన్ అనమాట. నేతృత్వం అప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పర్యవేక్షణ బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, వసూళ్ల బాధ్యత దువ్వూరు శ్రీకాంత్ రెడ్డి, ఇతను జిమ్ శ్రీకాంత్ రెడ్డి కూడా అంటారు. అలాగే ముఠా కార్యాలయ బాధ్యతలు శ్యామ్ సాముద్దీన్, డబ్బుల వసూళ్లు మరియు బెదిరింపులు దిలీప్ రెడ్డి అలాగే సాకేత్ రెడ్డి, ప్రత్యేక చెక్ పోస్టులట, అలాగే ప్రత్యేక నిఘా అంటే ఇంతమంది స్టాఫ్, అలాగే ఇన్ఛార్జీలు. డెన్ల విషయంలో కూడా అదే చూస్తాం. మద్యం మాఫియా సంబంధించి 7 డెన్లు, 7 డెన్లకి దానికి మళ్ళీ ఇన్ఛార్జీలు, మళ్ళీ వసూళ్ల రాజాలు, ఇవన్నీ కూడా మనం అక్కడ నెట్వర్క్ ఎలా చూస్తాం సేమ్ అనమాట. సినిమాని తలపిస్తుంది. సినిమా అంటే అక్కడికి దీనికి తేడా ఏంటంటే సినిమాకి పెట్టుబడి పెట్టాలి, లాభ నష్టాలు వేరేగా ఉంటాయి. ఇక్కడ అసలు ₹1 కూడా పెట్టుబడి పెట్టక్కర్లేకుండా అదే అన్న ఎందాక పెట్టుబడి లేకుండా పాన్ ఇండియా సినిమాలు తీసేశారు. ఎన్ని సినిమాలు? మద్యం ఒక సినిమా, మైనింగ్ ఒక సినిమా, గంజాయి ఒక సినిమా, ఇసుక ఒక సినిమా, ఇక ఎన్ని పేర్లని పెట్టుకోండి. అంటే ఇవాళ మనకి కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, ఇప్పటి వరకు కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి. మనకు మామూలుగా మార్కెట్లో ఏంటంటే వారం శుక్రవారం సినిమా రిలీజ్ అవ్వడం అనేది ఆనవాయితీ థియేటర్లో. అలాగే ఇప్పుడు ప్రతిసారి మనకు ఒక సినిమా బయటకు వస్తుంది తెర మీదకి, అంటే ప్రేక్షకుల ముందు ఎక్కడ వస్తుంది, ఇది ప్రజల ముందుకు వస్తుంది, అంతే తేడా. ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వెళ్ళొద్ది, ఈ సినిమా ముందు ప్రజల ముందుకు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రస్తుతానికి ఉన్న సినిమాలు ఇవి, రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని సినిమాలు బయటకి ఇంకా రిలీజ్ అవ్వబోతున్నాయి అనేది చూడాలి. ఏదేమైనా కూడా ప్రతి సినిమాకి ఒక క్లైమాక్స్ ఉంటుంది. ఈసారి ఈ క్లైమాక్స్ మాత్రం హిట్ అధికారులు చేసిన ఈ దర్యాప్తు వివరాలు పరిశీలించిన తర్వాత, వాళ్ళు ఛార్జ్ షీట్లు చూసిన తర్వాత ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఈ సినిమా ఎవరైతే సూత్రధారి, పాత్రధారి, కీలక నేత అనే పర్యాయ పదాలు పెట్టుకుంటున్నారు కదా ఇప్పటివరకును, దానికి ఆ పర్యాయ పదాలు అన్నింటికీ ఒక్కటే అర్థం. అంటే ఎన్ని పేర్లు పెట్టినా దేవుడు ఒక్కడే అన్నట్టు, ఎన్ని పేర్లు పెట్టినా ఈ నేరస్తుడు కూడా ఒక్కడే. ఆ విధంగా ఆ నేరస్తుడు, అసలు నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది ప్రజలకు ఇప్పటికే. అయితే ఈ సినిమాకి అంటే ఏ సినిమాకైనా తెర మీద ఒక ముగింపు అంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ రాజకీయ సినిమాకి ముగింపు జగన్మోహన్ రెడ్డికి దుఃఖాంతం, ప్రజలకు సుఖాంతం. అంటే వైసీపీ హయాంలో 5 సంవత్సరాల అధికారం ఉందని చెప్పి విచ్చలవిడిగా ప్రజల సొమ్మంతా దోచుకోవటం తినడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ క్వాజిద అక్రమ మైనింగ్ కేసులో ఇంకా అసలు సూత్రధార పాత్రధార ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. తర్వాత ఇంకా పరిణామాలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు? ఇంకా అరెస్ట్ అవుతారా ఏమంటారు? ఆల్రెడీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇక అరెస్ట్ అని మనకు వస్తున్న సమాచారం. మళ్ళీ ఇదొక కొత్త కోణంలో మళ్ళీ కొత్త రూపంలో మనకు ఒకటి వెలుగులోకి వస్తుంది. అసలు ఎలా చూడాలి రెండింటిని? ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు 42,000 కోట్లకు సంబంధించి అవినీతి జరిగింది, అక్రమార్జన చేశాడన్న విషయం మీద ఆయన బెయిల్ మీద 10 సంవత్సరాలుగా ఉన్నాడు. 10 సంవత్సరాల బెయిల్లోనే చీఫ్ మినిస్టర్గా కూడా చేశారు. ఒక్క ఛాన్స్ అన్నదానికి ఆ ఒకే ఒక్క ఛాన్స్ ప్రజలకి నెత్తి మీద ఎంత విధ్వంసం సృష్టించాడో అందరూ చూశారు. సో 42,000 కోట్లకు సంబంధించిన బెయిల్, దానికి సంబంధించి రఘురామకృష్ణరాజు గారు ఆల్రెడీ దాని మీద అప్పీల్ చేశారు. దానికి విచారణ కూడా చేపట్టే అవకాశం త్వరలోనే ఉందంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి. అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో కూడా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. అలాగే ఇప్పుడు అనంతబాబు ఎవరైతే ఉన్నారో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని, అది కూడా ఇప్పుడు దర్యాప్తు మొదలైంది. ఒక్కొక్కటిగానండి అన్ని కేసులు అప్పుడు నిర్వీర్యం చేసేశారు, నీరుగార్చేశారు. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఎక్కడా కూడా దర్యాప్తు అనేది కొనసాగకుండా ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నట్టు ఉంది. సిద్ధార్థ రుద్ర గారు కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు ఎవరైతే ఈ కేసులు సుప్రీంకోర్టులో సునీత రెడ్డి తరపున వాదిస్తున్నారో ఆయన కూడా చెప్పింది అది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని ఈ 6 ఏళ్లుగా అంగుళం కదలలేదన్నాడు ఆయన.
ఎందుకు కదలలేదనేది ప్రజలకు తెలిసిన విషయమే. అలాగే ఇప్పుడు ఇవన్నీ కూడా అధికారం చేతిలో ఉంది కాబట్టి వాళ్ళని ఎక్కడా కూడా దర్యాప్తు ముందుకు సాగకుండా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేశారనేది మనకు అర్థమవుతూనే ఉంది. సో ఇప్పుడు అన్ని కేసులు బయటకు వచ్చేసినాయి. వివేకానంద రెడ్డి గారి కేసు త్వరితగతిన ఇప్పుడు విచారణ మొదలైంది. ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు దాని మీద సిబిఐ కోర్టును కూడా అడిగింది, కొన్ని ప్రశ్నలు వేసింది. మీరు దర్యాప్తు కొనసాగిద్దాం అనుకుంటున్నారా, ఇక్కడతో ఆపేద్దాం అనుకుంటున్నారా? మీకు 3 ప్రశ్నలు వేసింది. ఆ 3 ప్రశ్నలు సమాధానం రాబట్టుకుని ఇప్పుడు ఆ కోర్టులో మీరు ట్రయల్ కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. మీరు వేగవంతంగా దీన్ని క్రియాశీలకంగా లేకపోతే ఇంకా ఎప్పటికీ మీరు దీనికి పూర్తి చేయగలుగుతారు. 6 సంవత్సరాలకి ఇలా పక్కన పెట్టడం వల్ల కోర్టుల మీద ఒక నమ్మకం కోల్పోయే పరిస్థితి అవుతుంది అన్న ఉద్దేశం మీద కొన్ని మొట్టికాయలు అయితే పడ్డాయి. సో ఈ విధంగా చూసుకుంటే అది వేగంగా ఇప్పుడు దర్యాప్తు స్టార్ట్ అయింది. అలాగే అనంతబాబుది ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఇవాళ హాట్ టాపిక్. ఎందుకంటే అతను చాలా ఉన్నాయి. అతను అనంతబాబు ఒక్కడే కాదు, సుబ్రహ్మణ్యాన్ని ఒక్కడే చంపి అలా డోర్ డెలివరీ చేసే అవకాశం లేదు. అతను తీసుకెళ్లి డిక్కీలో పడుకోబెట్టి ఇంటికి తీసుకెళ్ళడానికి ఎవరొకరు సహకరించాలి. అక్కడ చంపడానికి కూడా ఎవరొకరు చాలా మందే ఉన్నారు. అనంతబాబు ఒక ఎమ్మెల్సీ సార్, అసలు ఆయన చేయటం ఏంటి అసలు అర్థం కాకుండా, ఒక దళితుడు అని చెప్పి వాళ్ళంతా కుట్ర చేయటం. ఇప్పుడు అంటే కుట్ర అంటే అక్కడ ఎందుకు జరిగిందనే దానికి కొంతమంది చెప్పే వాదన ఏంటంటే, అనంతబాబుకి చాలా కీలకమైన విషయాలు అనంతబాబుకు సంబంధించినవి కానీ, అలాగే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి దాకా ఏవేవైతే విషయాలు ఉన్నాయో కీలకమైన విషయాలు, ఈ మద్యం విషయంలో అయితేనేమి, అలాగే మైనింగ్ విషయంలో అయితేనేమి చాలా 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 కీలక విషయాలు డ్రైవర్లకే తెలుస్తాయి. ఇక్కడ మీరు మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే మీరు గమనించండి, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా డ్రైవరే చచ్చిపోయాడు. ఎందుకని హైదరాబాద్ నుంచి ఈయన హెలికాప్టర్లో అక్కడ 5-6 కిలోమీటర్లకి హెలికాప్టర్ వాడే మనిషి ఇతను జగన్మోహన్ రెడ్డి. అలాగని ఇతనేమో డబ్బు లేని వ్యక్తి ఏం కాదు, కోట్లు సంపాదించిన వ్యక్తి. అతనికి జగన్మోహన్ రెడ్డి ఎంత ఐశ్వర్యంతో అందరికీ తెలిసిన విషయం, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయో. అలాంటి వ్యక్తి అక్కడ హుటాహుటిన, అది కూడా వివేకానంద రెడ్డి అంటే స్వయాన బాబాయ్, అలాంటి దగ్గరికి 5 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉన్నా కూడా మరి సాయంకాలం వరకు రాకుండా తాత్సారం చేశాడు ఆయన. ఎందుకని చాలా విషయాలు ఆయన ఆకళింపు చేసుకుని దీన్ని ఎలా డైవర్ట్ చేయాలి, దీన్ని ఏ విధంగా డైమెన్షన్ తీసుకెళ్ళి ఎవరి మీద దీన్ని రుద్దాలి, ఇవన్నీ ఒక ప్రణాళికతో ఆ టైం తీసుకున్నారు వీళ్ళు అని ఇప్పుడు ఒక్కడు కూడా అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఈ వెళ్ళే క్రమంలో ఎన్నో ఫోన్లు చేస్తుంటాడు ఆయన. ఎందుకంటే వెళ్ళే క్రమంలో ఎవరెవరికి ఏ డైరెక్షన్ ఇవ్వాలనేది ఫోన్ల ద్వారా నాకు నడిచేది. సో ఇదంతా వినే అవకాశం ఎవరికి ఉంటుంది? ఆబ్వియస్లీ డ్రైవర్కి ఉంటుంది. కాబట్టి ఆ డ్రైవరు మరి ఇవాళ ఏమైపోయాడు అంటే, ఆ డ్రైవర్ చనిపోయాడు అంటే అనుమానాస్పదమైన మర్డర్లు అంటున్నారు. సో అనుమానాస్పదమైన మర్డర్లని అనుకున్నా దాని వెనక ఏముందనేది ప్రజలకు అర్థమవుతూనే ఉంది. అలాగే దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ లాగుతానే తెలుసుకుంటానే ఉన్నాయి అన్నీ ఒక్కొక్కటి నిజాలని. ఇక్కడ కూడా అనంతబాబు విషయంలో కూడా సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసిన సందర్భంలో ఇతనే కాదు చాలామంది ఉన్నారు. చాలా కీలకమైన విషయాలు ఇతనికి తెలుసు సుబ్రహ్మణ్యానికి, అందుకే చంపేశారనేది కూడా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కటిగా మీరు అన్నట్టు మీరు అడిగిన ప్రశ్నకి ఇన్ని తెర మీదకి వస్తున్నాయి కదా, ఇప్పుడు వచ్చిన సందర్భంలో రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి తీర్పులు అనేది. అయితే ఇక్కడ దర్యాప్తు సంస్థలన్నీ కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసి కొన్ని దర్యాప్తుల దశలో ఉన్నాయి, ఇంకొన్ని ఇంకా ముందుకెళ్తున్నాయి. ఏదేమైనా కూడా కాస్త అటుగా ఇటుగా న్యాయం అనేది ఆలస్యం అవుతుందేమో తప్ప ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ప్రజలకి. ఎందుకంటే ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు చట్టం ముందు నిలబడాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే. ఇది కర్మ సిద్ధాంతం, అది జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారు. సో ఇదంటే చూశారు కదా, విన్నారు కదా వీడియోలో. అదే క్వాజ్ అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటికే పేర్లు అయితే వెలుగులోకి వచ్చినాయి కదా, మరి ఇంకా అసలు సూత్రధార పాత్రధార ఎవరు అనేది కూడా ఆ పేరు వెలుగులోకి వచ్చింది. తర్వాత ఇంకా పరిణామాలు ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.